SGP వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు రూరల్ మండలం అడినాథుని గుంటలో 68వ గణతంత్ర దినోత్సవం మరియు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విజనంత డీజీపీ రాముడు, వారి సతీమణి పద్మావతి రాముడు. పుంగనూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. పుంగనూరు స్థానిక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు సోషల్ డెమోక్రటిక్ సంయుక్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 150 అడుగుల భారతీయ జాతీయ పతాకాన్ని పురవీధులలో ఊరేగించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా భారతమాతకి జై జై, భారత్ వర్ధిల్లాలంటూ వారి నినాదాలతో పురవీధుల్ని నినాదాలతో మారుమ్రోగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SDPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు జవహర్ బాషా, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని యువతకు స్ఫూర్తినిచ్చారు. కార్యక్రమంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పట్టణ కార్యదర్శి జబీవుల్లా, యూసఫ్, అతిక్ బాషా, జావీద్, నజీర్, రఫీక్, ఇర్ఫాన్, చాంద్ బాషా, వసీం, ఆసిఫ్ మరియు SDPI కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కమిటీ మెంబర్లకు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మొట్టమొదటిగా మన పూర్వీకులు మన భారతదేశ జాతి విముక్తి కోసం పోరాడిన వ్యక్తులకు ఈ గణతంత్ర దినోత్సవాన్ని అంకితమిస్తూ, భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ప్రతి ఒక్క మతానికి వాళ్ళకు సపరేట్గా పండుగలు చేసుకుంటారు. కానీ భారతదేశంలో భిన్న సంస్కృతులు, అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకునే రెండు పండుగలు. ఒకటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తుంటే భారతదేశంలో మన లౌకికవాదాన్ని దెబ్బతీయాలని చెప్పి దుష్టశక్తులు ప్రయత్నిస్తున్న వాటిని మన భారతదేశ పౌరులందరూ మా కుమ్ముడిగా ఎదుర్కొని మనకు పౌరులు సాధించిన ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎల్లవేళలా సూర్యచంద్రులు ఉన్నంత వరకు భారతీయతను చాటి చెప్పడానికి మనమంతా ఏకం కావాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, పుంగనూరు పట్టణంలో దేశవ్యాప్తంగా AITUC మరియు CITU ఆటో కార్మికులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీవోను రద్దు చేయాలని చేసిన నిరసన మరియు రిలే నిరాహార దీక్షలను ఈ రోజు 3వ రోజుకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 130 కోట్ల ప్రజలకు రవాణా రంగంలో తమ వంతు సదుపాయాలను కల్పిస్తున్న, సేవలందిస్తున్న రంగం రవాణా రంగమేనని ప్రభుత్వం గుర్తించుకోవాలని, లైసెన్సు, రిజిస్ట్రేషన్ల ఛార్జీల వడ్డింపు జీవో 894ను ఉపసంహరించుకోవాలని AITUC నాయకుడు వెంకటరమణారెడ్డి, CITU నాయకుడు B నరసింహులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష కట్టి రిజిస్ట్రేషన్, లైసెన్సుల ఫీజులు, ఫిట్నెస్ సర్టిఫికేట్, లేట్ ఫీజులు, వాహన బదిలీ ఫీజులను భారీగా పెంచేశారని వారు మండిపడ్డారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ అపరాధ రుసుం వల్ల ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు తీవ్రంగా నష్టపోయి వారి కుటుంబాలు రోడ్డున పడడం ఖాయమని, వెంటనే ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకుని కార్మికుల జీవితాలకు భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి భాష, నాగరాజ్, మౌలా, శంకర్, శ్రీనివాసులు, రాజశేఖర్, జిలానీ భాష తదితరులు ఇందులో పాల్గొన్నారు. 894 జీవోను ప్రజలే మాకు శాసించే అధికారం ఇచ్చిండాయని చెప్పేసి చట్టసభల్లో కూర్చొని పెట్టింది మమ్మల్ని ప్రజలే అని చెప్పేసి, ప్రజలే మా దేవుళ్ళు అని చెప్పేసి, ప్రజలే మాకు అన్నీ అని చెప్పేసి చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు మా కార్మికులను గొంతు కోసే జీవోను 894 జీవోను ఉతస్కరిస్తూ ఉన్నారు. ఆ జీవో సంసారం ఎత్తుకుంటే కన్నా మా కార్మికులంతా రోడ్లలో తిరగనీయకుండా చేసేంత జీవోను తీసుకొని వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రజలకు పనికొచ్చే, కార్మికులకు పనికొచ్చే జీవోలను ఏవైనా తీసుకొని రండి. కార్మికులను పట్టగొడితే మీరు కూడా చట్టసభల్లోకి వెళ్ళలేపరు. మేమేసిన ఓట్లతోనే మీరు ప్రజలు వేసిన ఓట్లతోనే మీరు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ఆ ప్రజాప్రతినిధులే ఇలాంటి జీవోలు తీసుకొని వస్తే
మేము మళ్ళీ మీకు తిరిగి చట్టసభల్లోకి పంపించేదానికి వీలుండదు. దానికోసం కార్మికుల కోసము పాటుపడే జీవోలను తీసుకొని వచ్చి మా కార్మికుల కోసం పొట్టగొట్టకుండా మీరు ఏ జీవోలన్నా తీసుకొని రండి. మేము రోజుకు 100-200 సంపాదన మాది. మాకు డైలీ 50 రూపాయలు పన్ను విధిస్తే మేము ఏ విధంగా కట్టగలుగుతామో రోజుకు 150 సంపాదించే వాళ్ళకి పన్ను విధించకుండా ఏ జీవోలన్నా అమలు చేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈరోజు రిలే దీక్ష పెట్టి 2వ రోజు కార్మికులని చిన్న చూపు చూసే ప్రభుత్వాలు ఎప్పటికైనా నిలవు. అదే మాదిరిగా మోడీ గారు ఎందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారో ఆయనకే తెరలా, కార్పొరేట్ సంస్థలు ఒత్తిడి వల్ల తీసుకొచ్చాడా, ఆయన స్వతహా తీసుకొచ్చాడా అనేది ఆయనకే తెరలా. ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. నిద్ర లేచినటువంటి సాయంత్రం వరకు ఏదో ఒక అసంపూర్తమైన మాటలు మాట్లాడుతూ ప్రజల మీద భారం మోపుతూ కార్మికుల మెడకి కత్తి వేలాడేసేట్టుగా ఈ జీవోను పాస్ చేసినాడు. అదేవిధంగా కూడా మొన్న నోటు రద్దు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన మోడీ గారు నిద్ర మొత్తు వదిలి ఈ కార్మికులను చిన్న చూపు చూడకుండా కార్మికులను మంచి చూపు చూసి ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి తానా తందానని అనకుండా కార్మికుల కోసం ఈ కార్మికులు ఇచ్చిన జీవోను రద్దు చేయించి మన భారతదేశంలో నెంబర్ 1గా ఎదిగిన చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు చెప్పంటారు. అదేవిధంగా మనుషుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. దాన్ని గుర్తుపెట్టుకొని ఇంతకుముందు కూడా ఉద్యోగస్తులని పుట్టగొట్టి ఉద్యోగస్తులు ఇంటికి పంపించారు. ఈరోజు కార్మికులు పుట్టగొట్టి రేపు మళ్ళా కూడా ఈ యూత్ని కంపల్సరీగా మీ మీద హస్తం ప్రయోగిస్తారు. అవన్నీ చూసుకొని రేపు రాబోయే కాలంలో మళ్ళా సీఎంగా ఉండాలని అనుకుంటే కార్మికుల మెడకు ఏలాడిన కత్తిని పక్కకు తీసి నువ్వు బియ్యం తాగుపోయి దాన్ని సరిచేసుకొచ్చి ఆ కార్మిక జీవోని ఆ చట్టం చేయని జీవోని ఇతరులా చేసుకున్నట్టుగా చేసి కార్మికులు ఆదుకోవాలని, లేకపోతే నీకు మళ్ళా 9 ఏళ్ళు ఇంట్లో గోళ్లు గిల్లుకునే పని ఉంటుందని ఈ సభగా హెచ్చరిస్తున్నారు. పూనూరు రూరల్ మండలం అడవినాథనిగుంట గ్రామానికి తన గురువు గారైన విశ్రాంత ప్రొఫెసర్ గాంధీ వెంకటరెడ్డి ఆహ్వానం మేరకు విశ్రాంత డీజీపీ జేవి రాముడు వారి సతీమణి శ్రీమతి పద్మావతి రాముడు గ్రామంలో సంక్రాంతి పండుగ మరియు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విచ్చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశ్రాంత డీజీపీ జేవి రాముడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా అదే గ్రామంలోని మోడల్ స్కూల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాఠశాల విద్యార్థులు స్కౌట్ యూనిఫామ్ తో మార్చ్ పాస్ట్ గావించారు. స్థానిక అంగన్వాడీలో పిల్లలకు అందజేసే పౌష్టిక రాగి జావాను విశ్రాంత డీజీపీ పంపిణీ చేసి డీజీపీ దంపతులు కూడా సేవించి సంతృప్తి చెందారు. వారిని మెచ్చుకున్నారు. విశ్రాంత డీజీపీ జేవి రాముడు పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ విద్యార్థులు అన్ని భయాలు విడి విద్యపైన, క్రీడలపైన ఆసక్తి పెంచుకుని ఉన్నతంగా ఎదిగి దేశ సేవ చేయాలని హితవు పలికారు. ప్రతి విద్యార్థులను చక్కటి ప్రతిభ దాగుంటుందని, అలాంటి ప్రతిభను వెలుగు చూసే దిశగా, వెలికి తీసే దిశగా ఉపాధ్యాయులు ప్రయత్నించాలన్నారు. ఈ సందర్భంగా విశ్వభారతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ కె గోపికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని భయాలు వీడి విద్యపైన, క్రీడలపైన ఆసక్తి పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన హితవు పలికారు.
మీరు ఒక కొంచెం వెనక్కి వచ్చేది కొంచెం పోయింది చూసారా అక్కడ ఫోటో తీసాడు అక్కడ ఓకే బాగుందా చాలా బాగా చేశారు సార్ మాది Sino. Order! Patriotic songs. and through rural and semi-rural kind of university also. The university had a building only to conduct classes, nothing more. Most of us students, we used to live, you know where? All around the university in pump houses. Do you know what is a pump house? Today you don't have pump house. పుంగనూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. విజయ్ పక్కలకు. Ceremonial guard, Rashtriya salute, guard salute. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे ताहे तव जय गाथा जनगण
ధన్యవాదాలు. ఈరోజు మనం 68వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం తప్పనిసరిగా మన యొక్క దేశ సౌభ్రాతత్వాన్ని కాపాడడానికి అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకొని మన యొక్క ఐక్యతను, మన యొక్క ఉనికిని చాటుకోవడానికి మన యొక్క నాయకులు సాధించినటువంటి ఈ స్వతంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని, ఇందులో కుల మత భేదాలు వదిలేసి ప్రతి ఒక్కరు కూడా అందరం భారతీయులం అనేటువంటి భావనతో ముందుకెళ్లాలని, దీంట్లో మనకు కొంతమంది బయట నుంచి వస్తున్నటువంటి విద్రోహ శక్తులు మనల్ని విచ్ఛిన్నం చేయాలని, మన మధ్యలో చిచ్చులు పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి తావేయకుండా మనమంతా ఒకటేనని చాటుతూ మనమందరం కూడా ఐకమత్యంగా చేస్తూ మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి స్ఫూర్తిగా మనందరం కూడా భావిస్తూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ బోలో భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు పిల్లలు మికమా ఏంటి స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా చెప్పండి ఎవరైనా. స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి? ఏంటి సంపూర్ణ స్వాతంత్రం అంటే? ఎందుకు వచ్చింది అట్లా? అప్పుడు రాలేదా? ఎవరైనా చెప్పండి అమ్మా. మీరు పిల్లలు ముఖ్యంగా మీకు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు కూడా బ్రిటిష్ పాలకులు పెట్టేటువంటి చట్టాల ప్రకారమే మన సమాజం నడుచుకునేటువంటిది. అలా కాకుండా మన చట్టాలు మనం పెట్టుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగం నిర్మించడానికి ఒక కమిటీ ఏర్పడి, సభ ఏర్పడి, ఆ రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ గారి నాయకత్వాన డ్రాఫ్టింగ్ కమిటీగా ఏర్పడి అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలంతా కూడా తిరిగి ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని, అదేవిధంగా అమెరికా రాజ్యాంగాన్ని, రష్యా రాజ్యాంగాన్ని, బ్రిటిష్ రాజ్యాంగం లేకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతుల్ని అన్నిటినీ చూసి మన సమాజానికి అనుగుణంగా మనకి ఏ చట్టాలు అయితే సరిపోతాయి, మన భారతదేశానికి ఏ విధంగా చట్టాలు ఉండాలా, ఫెడరల్ వ్యవస్థ ఏ విధంగా ఉండాలా, రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉండాలా, కేంద్రానికి ఎలాంటి హక్కులు ఉండాలా, ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలా అనేటువంటిది కూడా క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని రాశాడు. ఆ భారత రాజ్యాంగం ఈరోజు అమలులోకి వచ్చింది. ఈరోజు మనం అందరూ కూడా ఆ భారత రాజ్యాంగ పరిధిలో మనమంతా కూడా నడుచుకుంటున్నాం. కాబట్టి మన చట్టాల ప్రకారం, మన రాజ్యాంగం ప్రకారం మనము జీవిస్తున్నాం. కాబట్టి సంపూర్ణ స్వతంత్రం అని మనం చెప్పుకుంటున్నాం. రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినం అది తేడా. ఇకపోతే ఇన్ని రోజులుగా మనకు స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగ పరిధిలో నడుచుకుంటున్నాం. రాజ్యాంగానికి కాలానుగుణంగా మనం ఎన్నో సవరణలు చేసుకున్నాం కాల పరిస్థితులు బట్టి. కానీ స్వాతంత్ర ఫలితాలు పూర్తిగా ఈరోజు కూడా సామాన్యమైన మానవుడికి, కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అందడం లేదు అనేటువంటి భావన చాలామందికి ఉంది. అది పోవాలా. అందరూ సమానంగా ఈక్వాలిటీ బిఫోర్లా సమానత్వం, అదేవిధంగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు, మాట్లాడే హక్కు కానీ, మీడియాకు ఉన్నటువంటి హక్కు కానీ, వీటన్నిటిని కూడా మనం అందరూ కూడా అనుభవించాలా. కానీ పూర్తి ఫలాలు అందుకున్న ఈరోజు కూడా మేమైతే చెప్తున్నాం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి మనమందరూ కూడా కోరుతుంటే ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యాలు లేటువంటి పరిస్థితి ఉంది. అది మంచిది కాదు. రాజ్యాంగ పరిధిలో మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా మనం ఏదైనా ఉంటే మనము మన నిరసన తెలియజేయడానికి, మన హక్కుల కోసం పోరాడడానికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలు రాయడం అనేటువంటిది మంచిది కాదు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పాలకులకు, శాంతియుతంగా చేరేటువంటి పోరాటాలని, ప్రజల హక్కుల్ని కాలు రాయొద్దండి. తప్పనిసరిగా మన రాజ్యాంగ పరిధిలో అందరూ కూడా నడుచుకుందాం. ఇంకా మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేదానికి, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మరోసారి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో 68వ జాతీయ గణతంత్ర దినాన్ని జరుపుకుంటున్నాము. దీని ఉద్దేశం అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము కాన్స్టిట్యూషన్ను రచించుకొని ఈ రాజ్యం మనది స్వయం ప్రతిపత్తి గల రాజ్యం అనేసి ప్రపంచానికి తెలియజేసినటువంటి సుదినం ఇది.
ఎందరో మహానుభావులు త్యాగము మనకు ఈ గణతంత్ర దినాన్ని తెచ్చిపెట్టింది. వారి త్యాగాలంతా మనం గుర్తుపెట్టుకొని ఆదర్శ భావాలతో దేశాభివృద్ధికి, మన రాష్ట్రాభివృద్ధికి, మన సొసైటీ వృద్ధికి మనం ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసి అభివృద్ధి పదంలో నడవాలని, అందరూ కూడా అభివృద్ధి పదంలో నిలవాలని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాము. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పుంగనూరు పట్టణంలో ప్రత్యేక హోదా విషయంలో ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గోకుల్ సర్కిల్లో క్యాండిల్స్ వెలిగించి ర్యాలీ నిర్వహించారు. పుంగనూరు శివార్లోని కొత్త ఇండ్లలో విశ్వభారతి పాఠశాలలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విశ్వభారతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ కె గోపీకృష్ణ మాట్లాడుతూ విశ్వభారతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడైన దేవదానం మాట్లాడుతూ భారత యువత పౌరులు దేశభక్తి కలిగి ఉండడమే కాకుండా దేశ రక్షణ కోసం ప్రాణాలైన తృణప్రాయంగా త్యజించిన ధన్యజీవుల్ని మనందరం మననం చేసుకుని వారికి నివాళులు అర్పించాలని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులైన ఆఫ్తాబ్, అరుణ, షహనాజ్, విజయ్ కుమారి, నాగేంద్ర, సుబ్రహ్మణ్యం, హజ్రాన్, మంజుల, శారద, అనురాధ, ఝాన్సీ, జ్యోతి, భువనేశ్వరి, చౌడేపల్లి జ్యోతి, జానకి, శ్రావణి, కల్పన, లలిత, గాయత్రి మరియు ఇతర సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. On the eve of 68th Republic Day celebrations, we have arranged the function in the school campus, Viswabharati High School, Punganur. This is the occasion for the children to realize their responsibility. Everybody has some expectations, everybody has some rights. People give more importance to rights. At the same time, it is also the responsibility of the citizens of India to take rights. At the same time, they should also feel the responsibility. So on this occasion in our school, we also arranged a fancy dress competition. Different children have come in different get-ups. It shows the children that what are the different types of leaders we have, different roles we have, different history we have. So this will motivate the children to recognize their responsibilities. So if an individual shows the responsibility, understands his responsibility, definitely he will become the great citizen of our country. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు 68వ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు కూడా నా శుభాకాంక్షలు. ఈ 68వ రిపబ్లిక్ డే అంటే మనం 68 సంవత్సరాలుగా మనకు మనమే మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వస్తూ 68 సంవత్సరాలు గడిపాం. ఈ 68 సంవత్సరాల్లో మనకు జరిగిన ఈ ప్రగతికి మన నాయకుల కృషి ఎంతో అభినందనీయం. అలాగే మనం ముందు తరాలు బాగా చక్కగా అభివృద్ధి చెందాలంటే మనం ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో ఉంటే తప్ప మనం భవిష్యత్ పౌరులను సక్రమంగా తయారు చేసుకోలేం. భవిష్యత్ పౌరులు చక్కగా ఎదగాలన్నా వాళ్ళలో క్రమశిక్షణని, మంచి క్యారెక్టర్ని డెవలప్ చేయడం వల్ల మన దేశానికి ఒక మంచి భవిష్యత్తును అందించగలమని ఆశిస్తున్నాను. ఆ విధంగా పిల్లలు తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. రేపు ఉదయం 7:30 పుంగనూరు గోకుల్ సర్కిల్లో జరిగే నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారని డిప్యూటీ వెంకటరెడ్డి యాదవ్ ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. ఈనాటి ముఖ్యాంశాలు: పుంగనూరు రూరల్ మండలం అడినాథిని గుంటలో 68వ గణతంత్ర దినోత్సవం మరియు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విజయనగరం డీజీపీ
రాముడు, వారి సతీమణి పద్మావతి రాముడు. పుంగనూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.